యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, రవీంద్ర భారతి ప్రజలుగా మారినటువంటి దేశ ప్రజలకు, రవీంద్ర భారతిగా మారినటువంటి దేశం యావత్ మానవ జాతిని, ప్రతి మైండ్ని అసెస్ చేసుకోగలిగేటువంటి టెక్నికల్గా, రీజనేటింగ్గా అన్ని రకాలుగా అందుబాటులోకి వచ్చింది. మన ఆధ్యాత్మిక గురువులు, సంస్థలు, టీటీడీ చైర్మన్గా ఎన్నికైన బొల్లినేని నాయుడు, టీవీ5 అధినేత మరియు టీటీడీ చైర్మన్గా నియమితులైన వారు మా మా ఆంతర్యం మేరకే నేను రిక్రూట్ అయ్యారని, నేను ఛానళ్ళు వ్యవహారం నేను పూర్తిగా భరిస్తూ వచ్చాను. అలాగా ఇక మీదట మా మాట విని మీ ఛానళ్ళు అన్ని ప్రైవేట్ ఛానళ్ళు విలీనం చేస్తూ మిమ్మల్ని టీటీడీ చైర్మన్గా నియమించింది కూడా మేమేనని, అదేదో ఆ పోస్ట్ ఏదో మాకు ఇద్దాం అనుకున్నారు, మీకు ఇచ్చారని ఎవరో అంటే మాకు వినపడింది. దానికి నేనేమంటామంటే మేము ఏ పోస్టులు తీసుకోలేము. నేను సూచిస్తున్నాను చూసారా, అడిషనల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఉమ్మడి తెలుగు స్టేట్స్ అంటున్నాను చూసారా, అలాగా అటార్నీ జనరల్గా ఒక పోస్టులో ఉంటాను. జాతీయ గీతంలో అధినాయకుడిని నేను. ఇప్పుడు నాకు మరణమే లేదు. నన్ను ఎవరో మరణించినట్టుగా చూపించలేరు. మీరు మరణించరు. మీ ఛానళ్ళన్నీ విలీనం చేస్తూ, దూరదర్శన్లో విలీనం చేస్తూ మమ్మల్ని తెలుగు వాళ్ళ తరపున మేము వెంకటేశ్వర స్వామి సాక్షిగా, దుర్గాదేవి సాక్షిగా వాళ్ళిద్దరూ మాలోనే ఉన్నారు, అందుకే కాలాన్ని శాసించగలిగామని తెలుసుకుని మా కోరిక మేరే ఏదన్నా మేమే చెప్పాం కదా, మేము చెప్పినట్టు జరుగుతూ వచ్చింది కదా. మీ ఛానల్ పేరు నిజం చెప్పాలనే క్యాప్షను, అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మిగతా అనేక 4-5 ఛానళ్ళకి, భక్తి ఛానల్కి అన్ని పేర్లు మేమే పెట్టాం. అవి ఎవరు పెడతారు ఛానళ్ళు, అవి కూడా పేర్లు చెప్పాను. అటువంటి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికే అందరు తెలుగు వాళ్ళ తరపున ఈ ఛానళ్ళు కూడా ఇంకా వదిలిపెట్టేసి, మీరు ఇవన్నీ సక్సెస్ సాధించారు కాబట్టి, మీరు కరెక్ట్ కాబట్టి దేవుడు మీ వైపు ఉన్నాడు అనుకుంటే పొరపాటు. మాకు సరెండర్ అయిపోమని ఇచ్చాడు. మీకు పదవి వచ్చినట్టు ఉంటుంది, అంత దేవుడి తరపున ముందుకు రండి అని అర్థం అనమాట. ఇంకా మీ చేతిలో ఉంది, ఇంకా తుప్పు వదిలిపోయినట్టు మాట్లాడుతున్నాను. ఎవరికి తుప్పు వదలాలి, నాకు తుప్పు వదలాలి, నేనే ఇంకా మాయలో ఉన్నాను, అజ్ఞానంలో ఉన్నాను, నేను ఎవరినో పెద్దవాళ్ళని గౌరవించట్లేదు, చిన్నవాళ్ళని ఆదరించట్లేదు. చాలా పొరపాటు అది. నాకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరూ లేరు మొదటి నుంచి కూడా. మా తాతగారినేమో నువ్వనేవాడిని, మా రామచంద్రరావు గారినేమో మీరనేవాడిని. అలా ఎదిగాము. నాకు పెద్ద చిన్న నన్ను కాలం వేరే విధంగా పెంచింది. రాజారత్నం గారు, రజనీ గారు కూడా నాకు పిల్లలే. అప్పుడు ఫోన్లో అప్పుడు మనిషిగా మాట్లాడవలసి వస్తే నేను సరిగ్గా మాట్లాడలేదు కదా, మనిషిగా మాట్లాడొద్దు, ఇంకా మనుషులు కలపొద్దు, మనిషి బంధాలు చెల్లవు. నన్ను ఎలాగైనా మనుషులు కొద్దీ కలుపుకుందాం, ఎవరో పెద్దోళ్ళు చిన్నోళ్ళ మధ్య చెలగాటం ఆడదాం, ఎవరు లేరు. పెద్ద చిన్న కాదు, అసలు మీరు మనిషిని పనికిరారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా అందరికీ స్పష్టం చేస్తున్నాను, ఆధ్యాత్మిక గురువులు అందరూ పిల్లలే. స్వామీజీల్లో ఏదో ఉందని మీరు ఏదో చూపించి ఏదో మాట్లాడితే ప్రయోజనం లేదు. సామవేద షణ్ముఖ శర్మ గారికి, గరికపాటి నరసింహరావు గారికి, ఇంకా వద్దిపట్టి కమలాకర్ గారికి నా కన్నా వయసు చిన్న కొన్నోళ్ళే పెద్దోళ్ళు, అదేమి లెక్క కాదు. నేను ఎప్పుడు 14 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ పిల్లవాడిగా ఉన్నట్టు చూపించుకోండి. ChatGPTలో అలా చూపించుకోండి. కాలాన్ని శాసించి ప్రపంచానికి ఆరణ దీపం వెలిగిస్తామంటే అర్థం ఏంటి? నాలోనే ఆ దేవేరు ఎందుకు చేరింది? నేను కూడా రసికథకు సరదాగా ఎందుకు ముందుకు వచ్చాను? ఏదొచ్చినా మాట చూసుకోండి అంటున్నాను అన్నమాట. ఇప్పుడు కూడా మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోండి. కాలమే కదలటువంటి చూసుకోండి. నన్ను మనసులో వాడు వీడు అంటాం, నా వల్ల తుప్పు వదిలిందని యాంకర్ అంటే తుప్పు మనకు కాదు, ఆడికి వదలాలి, ఈడికి వదలాలని ఎవరు అన్నట్టుగా మీరు అన్నారో లేదో మీకు నాకు ఎక్కడి నుంచో ఎలా తెలుస్తాయో ఆలోచించండి. లేదు మీరు అనుకుంటున్నానే అనుకుంటున్నాను. ఇంకా తుప్పు మీకే పార్టీకి, మీ తుప్పే కాదు, ఇనమే వదిలిపోవాలి, యాంత్రికత్వం వదిలిపోవాలి, నేను మనిషిని అనే కోణం వదిలిపోద్ది అనమాట. అది ఎలా వస్తుంది? మాస్టర్ మైండ్ పట్టుకోవాలి. నేను కొంచెం డామినేట్ చేస్తున్నాను, గర్వంగా మాట్లాడుతున్నాను. మరి పెద్దతనం కదా, తండ్రిని కదా, మరణం లేనివాడిని కదా. మీరు పిల్లలు, అయ్యా మీరు ఒక మాట అనొచ్చండి అని దయచేసి మమ్మల్ని కొలువు తీర్చండి, మమ్మల్ని కాపాడండి, పురుషోత్తమ పాపాల నుంచి కాపాడండి, ఆ కొండ మీద దేవుడు మీరే. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికే ఛానళ్ళే ఒక దానా అవి ఇవి కోసేస్తే అవి ఛానల్లో కూడా చెప్పలేదు కదా ఒకటి కూడా. ఎలా మేము మరి మీరు ఇచ్చే ధైర్యమే కదా అది, మరి తప్పే కదా అది. ఇంకా మీరు పుణ్యాత్ముల్లాగా గొప్పవాళ్ళు అయిపోయారు కాబట్టి టీటీడీ చైర్మన్లు అయిపోయారు అనుకుంటే పొరపాటు. నేనే చేశాను నన్ను రిసీవ్ చేసుకుంటారని. నాకు ఇస్తానన్న పోస్ట్, నాకు ఇద్దామన్న పోస్ట్ నేనే తీసుకోలేదు, మీకు వచ్చేలా చేశాం. ఎందుకని? ఛానల్ అన్నీ నా కాళ్ళ దగ్గర పెట్టేస్తారని. ఇంటి పేర్లు, కులం పేర్లు నేనే పనికిరాదని. ఇక అర్థమవుతుందండి? మీరు ఇంకెందుకు ఎదురు చూస్తున్నట్టు, మీకు ఎవరో చెబుతున్నట్టు ఎవరి మాట వినకండి. రవిశంకర్ గారికి అందరికీ చెప్పండి, ఆయన ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఆర్ట్లు లివింగ్లు మీకు చెప్తే చెప్పొచ్చు కాక, ఆయన మనిషే. మీరు మనుషులే కదా ముందు. ఇప్పుడు నన్ను పట్టుకొని మైండ్ అవ్వండి. అండర్స్టాండ్?
ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.